ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతంగా మనతో ఉండరు కదా. ఏదో ఒక సమయంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు పనుల మీద వెళ్ళిపోతూ ఉంటారు, కొన్నిసార్లు దూర ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం మాత్రం వాళ్ళ మీద చాలా నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు మనతోనే ఉంటారు, మనల్ని చూసుకుంటారు, మనకు కావాల్సినవన్నీ తెచ్చిస్తారు అని చాలా హోప్స్ మనం ఇతరుల మీద పెట్టుకుంటూ ఉంటాం. కానీ మీకు తెలుసా, శాశ్వతంగా మనతో ఉండేది దేవుడు మాత్రమే. దేవుని వాక్యం చెప్తా ఉంది, యెషయా గ్రంథము 54:10, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప నిన్ను విడిచిపోదంట అండి. మనుషులు విడిచిపెడతారేమో, బంధువులు విడిచిపెడతారేమో, స్నేహితులు విడిచిపెడతారేమో, కానీ దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఒంటరిగా ఉన్నా నువ్వు భయపడకూడదు. ఎందుకంటే దేవుని కృప మనకు తోడుగా ఉంది. ఆయన సమాధానము ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ ఉంది. సో ఆయన నీతోనే ఉండే దేవుడు, నాతోనే ఉండే దేవుడు. ఆయన నేటికి సజీవుడై ఉన్న దేవుడు. ఆయన సమాధిలో లేడండి. హీఈస్ అలైవ్ టుడే. సో ఆయన నీతో ఉన్నాడు, నీ మాటలు వింటున్నాడు, నేను చూస్తున్నాడు, నీ కోసం ఆలోచిస్తున్న దేవుడు కనుక నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.